హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే అంబాసిడర్ ప్రోగ్రామ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మనకి కొత్తగా వీళ్ళు కూడా అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫామ్ మనం ఏ విధంగా ఫిల్ చేయాలి, మనం ఏ విధంగా అర్హత పొందినట్లయితే అంబాసిడర్ కాగలను చదువుతున్నారు, అవన్నీ కూడా చదువుతున్నారండి. దాంతోపాటు ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఇంకా దాంతోపాటు మనకి అన్ని ప్రాజెక్టులలాగే ఈ ప్రాజెక్టులో కూడా హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో హాల్వింగ్ ఎప్పటి నుంచి, ఈ నెలలోనో ఎప్పుడు, అవన్నీ కూడా మీకు నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. సో అందరూ కూడా దయచేసి గమనించి ఎక్కువ కాయిన్స్ మైనింగ్ చేసుకోండి. సో నా పాయింట్ ఆఫ్ అర్థం అనుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే మనకి రీసెంట్గా తీసుకురావడం జరిగిందండి. కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు మా ప్రపంచ ఉనికి విస్తరించడానికి మా నిరంతర ప్రయత్నాలలో భాగంగా స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే మీ ముందు తీసుకొచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను చెబుతున్నారండి. సో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఈ 2026లోనే లిస్టింగ్ అయితే కాబోతుంది. మనకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్గా ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది మనకి వైడ్ రేంజ్లో పాపులర్ అవ్వాలి. ఇంకా దాంతోపాటు మనకి లిస్టింగ్ టైంకి ఒక మంచి నెంబర్ ఆఫ్ సైజ్ అనేది కమ్యూనిటీ వైజ్గా కావాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళైతే ఈ యొక్క అంబాసిడర్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చండి. సో దీన్ని అయితే విజయవంతంగా ఈరోజు అయితే వీళ్ళు తీసుకురావడం కూడా జరిగిందండి. సో తర్వాత అయితే నేను ఈ వీడియోలోనే ఆ యొక్క ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చూతానండి. ఈ కార్యక్రమం స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన దర్శనీయత నిర్వహించే మరియు ఈ ఈకోసిస్టమ్ వృద్ధి, అవగాహన మరియు దత్తతకు తోడ్పడడానికి ఆసక్తి ఉన్న ఉద్వేగభరితమైన మరియు నిబద్ధత కలిగిన సభ్యుల కోసం రూపొందించబడింది. ఎవరైతే ఇక్కడ నాకు కొంచెం కమ్యూనిటీ ఉంది, ఇంకా దాంతోపాటు మనకి సోషల్ మీడియాలో కొంచెం యాక్టివిటీస్ బాగా చేస్తాను, మనకి మంచి ఫాలోయింగ్ ఉంది అని ఎవరైతే అనుకుంటారో ఈ యొక్క స్టార్ ఎక్స్ ప్రాజెక్ట్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి అయితే అవకాశాన్ని వాళ్ళు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ పాయింట్ మనం చూస్తున్నారు. అక్కడ వివిధ ప్లాట్ఫామ్స్లో స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన ప్రాతినిధ్యం వహించడంలో, కమ్యూనిటీ యొక్క ఎంగేజ్మెంట్ అనేది మద్దతు ఇవ్వడంలో, కొత్త వినియోగదారులను ప్లాట్ఫామ్కు తీసుకురావడంలో మీ యొక్క సహాయం అనేది ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేశారండి. సో ఈ విధంగానే అంబాసిడర్ ప్రోగ్రామ్ని అయితే మనకి కమ్యూనిటీని పెంచుకోవడానికి, ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీని అయితే పెంచుకోవడానికి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. సో దాంతోపాటు మనకైతే ఈరోజు ఇంకో పోస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ఈ రోజు నుంచి మనకైతే ఆ ఫామ్ ఫిలప్ చేసుకోవడం కూడా మనకి అవకాశం అయితే ఇచ్చారండి. స్టార్ ఎక్స్ నెట్వర్క్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. సో ఈ యొక్క ఈకో సిస్టమ్ని చాలా డెవలప్ చేయడానికి అయితే ఏవైతే చేయాలో దాంట్లో ముఖ్యంగా కమ్యూనిటీ సభ్యులకు కూడా బహుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నారండి. ముఖ్యంగా ఎవరైతే అంబాసిడర్స్ ఉంటారో వాళ్ళకండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఎవరైతే అంబాసిడర్గా అవుతారో వారికి ప్రతి నెల కూడా 3000 స్టార్ ఎక్స్ టోకెన్స్ అయితే ఇవ్వాలని కోరుకుంటామని చెప్పారండి. 3000 స్టార్ ఎక్స్ టోకెన్స్ కాయిన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క టోకెన్ వాల్యూ మనకు ఒక 50 రూపీస్ నుంచి ఒక 150 రూపీస్ అనుకున్నా సరే మనకైతే ప్రతి నెల వచ్చేసి మంచిగానే మనకి ఇక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో దాని వాల్యూస్ బట్టి మనకైతే రావచ్చు. ఆ కాయిన్ అనేది తక్కువ ప్రైజా ఎక్కువ ప్రైస్ లిస్టింగ్ అవుతుందని మనకైతే ఆ టైంలో వచ్చినప్పుడు తెలుస్తుందండి. సో అది గమనించాలి. కాబట్టి 3000 కాయిన్లు అంటే చిన్న విషయం కాదండి. 3000 కాయిన్లు అంటే ఖచ్చితంగా చిన్న విషయం కాదు. సో మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో దయచేసి ఒకసారి కామెంట్ చేసి తెలుసుకుంటాను. సో ఇదండి. కాబట్టి ఇక్కడ దీనికి అర్హతలు కూడా ఉన్నాయండి. ఎవరికి పడితే వాళ్ళకైతే ఇక్కడ అప్లికేషన్ పెట్టడానికి అవకాశం లేదండి. సో వీళ్ళు ఏం చెప్పారంటే 2 క్రైటీరియాస్ చెప్పారండి. ఈ 2 క్రైటీరియా ఆధారంగా మాత్రమే మనం ఈ యొక్క ప్రోగ్రామ్కి అయితే సెలెక్ట్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయండి. దాంట్లో పాయింట్ నెంబర్ 1 అండి, మనకి ట్విట్టర్ అకౌంట్లో, ఎక్స్ అకౌంట్లో అయితే 1000 మంది ఫాలోవర్స్ ఉండాలని చెబుతున్నారు. ఫస్ట్ క్రైటీరియా అయితే ఇదండి. సో ఎవరైతే ఎక్స్ వాడతారో వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి 1000 ఫాలోవర్స్ ఉన్నట్లుంటే మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చని చెబుతున్నారండి. సో మన వ్యూవర్స్లో కానీ మన సబ్స్క్రైబర్స్లో కానీ ఎక్స్ అకౌంట్లో 1000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేసుకోవడానికి అవకాశం అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు సెకండ్ క్రైటీరియా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అవకాశం ఇచ్చారండి. యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే 1000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం ద్వారా కూడా మీరైతే ఒక ఫామ్ అయితే ఫిల్ చేసుకోవడానికి అవకాశం చెబుతున్నారండి. సో చాలా మంచి విషయమే. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది అందరికీ లేకపోవచ్చండి, కానీ ఎక్స్ అకౌంట్ అయితే మనం వాళ్ళు ఈ మధ్య బాగానే వాడుతున్నారు. సో 1000 కంటే ఎక్కువ
ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళే దీన్ని అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే వాళ్ళకంటూ అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చండి. సో మీలో ఎవరికైనా సరే ఆ యొక్క ఫామ్ లింక్ అనేది కావాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి. లేదనుకుంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో అయినా కామెంట్ చేసేయండి. మీకైతే నేను ఫామ్ అయితే ఖచ్చితంగా ఫిల్ చేయడానికి అవకాశం ఇచ్చే ఆ ఫామ్ ఫిల్అప్ అయితే మీకు పంపిస్తానండి. సో ఈ విధంగానే మన వాళ్ళైతే ఈరోజు ఈ యొక్క అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే చెప్పిన 1 వీక్కి మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో కమ్యూనిటీ అనేది మనకి చాలా బాగా గ్రోత్ అవ్వాలంటే అంబాసిడర్స్ యొక్క ముఖ్య పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ గమనించాలి. సో ఈ విధంగా మనకైతే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అయ్యారనుకోండి ఒకవేళ మనకి ప్రతి నెల కూడా 3000 కాయిన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అది గమనించాలని ప్రతి నెల మనకైతే ఇస్తారని చెబుతున్నారు. సో ఇదండి. కాబట్టి ఈ యొక్క ఫామ్ గురించి అయితే మీకైతే నేను సింపుల్గా చెప్పాలనుకున్నాను. ఒకసారి అయితే ఫస్ట్ ఆ ఫామ్ అనేది మనకి ఎక్కడో కాదండి, ఎవరైతే ఎక్స్ అకౌంట్ ఫాలో అవుతున్నారో మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే రెగ్యులర్గా ఎక్స్ అకౌంట్ ఫాలో అవుతున్నారో దాంట్లోనే మనకైతే ఈ ఫామ్ ఫిల్అప్ చేసే అవకాశం కూడా ఇచ్చారండి. సో ఒకసారి చూడండి, ఆ ఫామ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఈ యొక్క ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. జాయిన్ ద అంబాసిడర్ ప్రోగ్రామ్ అని మనకైతే చూపిస్తున్నారు. సో ఈ విధంగా అండి మనకి 3000 టోకెన్స్ అయితే ప్రతి నెల కూడా ఇచ్చేలాగే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో 2 అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇంకా లేదనుకుంటే మనకి ఎక్స్ అండి ట్విట్టర్ ద్వారా అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు పైన చూసుకున్నట్లయితే ఫామ్ ఫిల్అప్ చేసేవాళ్ళు అక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వండి. సెకండ్ బాక్స్లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, స్టార్ఎక్స్ నెట్వర్క్లో మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ని కూడా ఇవ్వండి. ఇంకా దాంతోపాటు లాస్ట్లో 3వ బాక్స్లో అయితే మీ యొక్క టెలిగ్రామ్ సంబంధించిన యూజర్ నేమ్ కూడా ఇవ్వండి. నేను ఇచ్చినట్టుగా అవి ఇచ్చేసండి. సో కింద స్క్రోల్ అయిన తర్వాత ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వండి. కింద సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా రాయండి. లేదనుకుంటే పైన అయితే ఎక్స్ అకౌంట్ తాలూకా మీ యొక్క ప్రొఫైల్ లింక్ షేర్ చేయొచ్చు. సో అక్కడ నుంచి కూడా మీరైతే మీ యొక్క ఫాలోవర్స్ ఎంత కౌంట్ ఇచ్చేసి 1000+ ఉండాలండి. ఏదైనా సరే 1000+ ఉండాలి. ఈ విధంగా మీరు వివరాలు ఇవ్వడం ద్వారా అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. చేసుకున్న మనకైతే ఒక 2-3 డేస్లోనే మనకైతే వీళ్ళైతే మళ్ళీ మిమ్మల్ని అయితే మేమైతే వెరిఫై చేసి కాంటాక్ట్ అవుతామని చెప్పారండి. సో ఈ విధంగానే వీళ్ళతో మొత్తం మనకైతే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఫోర్స్ ఏం లేదు. చాలామంది అనుకోవచ్చు ఈ యొక్క పార్ట్ టైం ప్రోగ్రాంలో మనం అవుతేనే అంబాసిడర్కి అవుతేనే మనకైతే విత్డ్రాల్ వస్తాయని కొంతమంది అనుకుంటున్నారండి, ఇతర ప్రాజెక్టులో అయితే మన ఇంటర్లింక్లో అయితే. సో అలా ఏం లేదండి. మీరు అంబాసిడర్ అయినా సరే అవ్వకపోయినా సరే విత్డ్రాల్కి దీనికి సంబంధం ఏం లేదండి. సో మీరు గమనించాలి. కాకపోతే ప్రతి నెల కూడా ఒక 3000 కాయిన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి అయిన వాళ్ళకైతే మీరు వీలైన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీ యొక్క పేజ్ ఏదైతే ఉంటుందో అది యూట్యూబ్ పేజ్ కానీ లేదనుకుంటే ఎక్స్ కానీ అది క్రిప్టో బేస్ మాత్రమే రన్ అవుతూ ఉండాలి. ఇతర బేస్లు కాదండి, క్రిప్టో బేస్ మీద మాత్రమే రన్ అయితేనే మీరు దయచేసి అప్లికేషన్ పెట్టండి అని చెప్పారండి. సో అలా కాని వాళ్ళకైతే ఖచ్చితంగా వీళ్ళైతే రిజెక్ట్ చేస్తామని చెప్పారన్నమాట. సో ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ కొన్ని ముఖ్యమైన రూల్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు వచ్చేసి మనకి హాల్వింగ్ కూడా ఉంటుందండి. మనకి ఈ ప్రాజెక్టులో అయితే హాల్వింగ్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో దానికి సంబంధించిన ప్రూఫ్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ హాల్వింగ్ అయితే ఈ విధంగా అక్టోబర్ 19వ తారీఖు అయితే స్టార్ట్ అయింది. అక్టోబర్ 19, 2020 అయితే స్టార్ట్ అయిందండి. సో మనకు వచ్చే మ్యాక్సిమం కాయిన్స్లో అయితే 25% వరకు అయితే మనకు వీళ్ళు ఇక్కడ తగ్గించడం జరిగింది. సో తెలిసిన విషయమే. అప్పటి నుంచి మనకండి ఇక్కడ 0.31 కాయిన్ అయితే వస్తుంది. 0.31 కాయిన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చండి పర్ అవర్కి అయితే. సో మనకు ఒక 3 అవర్స్కి అయితే 1 కాయిన్ అయితే కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ మనకి సెకండ్ హాల్వింగ్ కూడా ఉంటుందండి. సో దాన్నే వీళ్ళైతే ఇక్కడ ఫేజ్ 3 అంటున్నారు. ఇది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి, ఫిబ్రవరి 19, 2026 నుంచి అయితే మనకి మళ్ళీ 50% హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో అప్పటి నుంచి మనకి 0.1563 టోకెన్స్ మాత్రమే లభిస్తాయండి. ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి సగం మాత్రమే వస్తాయండి. సో అది గమనించాలి. ఇంకా మనకి తర్వాత చూసినట్లయితే మళ్ళీ ఆగస్టు 19 తారీఖు అయితే హాల్వింగ్ అయితే ఉంది. మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ఆగస్ట్కి వెళ్ళారండి. సో మళ్ళీ మనకైతే వచ్చే కాయిన్స్ అయితే 75% అయితే డిక్రీస్ అయితే అవుతాయి. సో 0.03 కాయిన్స్ అని చాలా తక్కువ వస్తున్నాయి. సో ఈ విధంగా కాలం పెరిగే కొద్దీ హాల్వింగ్ అనేది జరిగే కొద్దీ మనకు వచ్చే కాయిన్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా తగ్గిపోతాయండి. సో మీరైతే ఎక్కువ ఫోకస్గా ఉండి మీరైతే తక్కువ కాలంలోనే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవాలండి. సో మనకైతే ఫేజ్ 3కి సంబంధించిన హాల్వింగ్ అయితే ఈ నెల ఫిబ్రవరి 19వ తారీఖు అయితే స్టార్ట్ కాబోతుందండి. మీరందరూ కూడా ఈ లోపల ఎక్కువ కాయిన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనకి కేవైసీ కూడా ఉంది కాబట్టి మార్చి నెలలో మీరు తక్కువ 1000 కాయిన్స్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తక్కువ 1000 కాయిన్స్ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ కేవీ స్లాట్ అయితే వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్లో మీరు అందరూ కూడా యాక్టివ్నెస్ని చూపించి మంచిగా మైనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకి 2026లోనే ఈ సంవత్సరంలోనే మనకి Q4లో అయితే లిస్టింగ్ అయితే ఉంటుంది.
Q4లో మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో దయచేసి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. చాలా చాలా మంచి ప్రాజెక్ట్ లాగా వెళ్ళబోతుంది నాకు అర్థమైంది. సో మీరందరూ కూడా నాలాగా ఫోకస్గా ఉండి మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నానండి. సో హాల్వింగ్ డేట్ కూడా మీకు చెప్పేసాను, February 19th అండి. సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఇంకాస్త యాక్టివ్నెస్కి అయితే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకైతే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ మరొక 6 నెలల తర్వాత మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో ఈ 6 నెలలు మనకైతే నార్మల్గానే ఇప్పుడు వచ్చేటట్టు సగమే వస్తుంది. ఎప్పుడు? February 19th నుంచి. సో మీరందరూ కూడా ఆగస్ట్ 19th లోపే మనకి ఇంకా బాగా ఛాన్సులు అయితే ఉన్నాయి సంపాదించుకోవడానికి కాయిన్స్ అయితే. ఆగస్ట్ 19th లోపు అయితే మీరు బాగా ప్రయాసపడైనా పర్వాలేదండి, మంచిగా కాయిన్స్ సంపాదించుకోండి. 9 కోట్లు మాత్రమే సప్లై అండి. చాలా చాలా మంచి ప్రైస్ లిస్టింగ్ అయితే అవుతుంది. మీకు మంచి ఇన్కమ్ అయితే రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళైతే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి అంబాసిడర్ అయితే ఈ ప్రాజెక్ట్ని మంచి ప్రైస్కి లిస్టింగ్ అవ్వడానికి అయితే మనకి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి. సో మీరు కూడా పాయింట్ అయితే గమనించి ఈ ప్రాజెక్ట్లో అందరూ కూడా మంచిగా ముందుకైతే వెళ్దామని కోరుకుంటున్నానండి. ఇక ప్లే స్టోర్లో మనకి ఏదైనా అప్డేట్ వచ్చినా సరే నేను మీకు మన వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మన వాట్సాప్ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి జాయిన్ అవ్వండి. మీకు అక్కడ నుంచి ఫ్లాష్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. సో ఆ విధంగా మనకైతే ఇక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చండి. కాబట్టి మనకి మొత్తం అండి ఒక 5,40,00,000 కాయిన్లు మాత్రమే మనకి మైనింగ్కి అయితే ఇచ్చారండి 60%. మిగతా 15% అయితే ఈకో సిస్టమ్కి పార్ట్నర్షిప్కి ఇచ్చారంట. మరొక 15% అయితే కోర్ టీమ్కి అయితే ఇవ్వడం జరిగింది. మరొక 5% అయితే కమ్యూనిటీ గ్రోత్ కోసం ఇచ్చారంటే మనకి రివార్డ్స్ కానీ బోనస్లు కానీ. మరొక 5% అయితే డెవలప్మెంట్ కోసం దాచారండి. సో ఈ విధంగా మనకు మైనింగ్ చేసుకోవడానికి 5,40,00,000 కాయిన్లు మాత్రమే ఉన్నాయండి. సో చాలా చాలా లిమిటెడ్ సప్లై అండి. చాలా చాలా ముందుగా లిస్టింగ్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదండి Q4 కంటే కూడా. సో దయచేసి మీరందరూ కూడా ఈ ప్రాజెక్టులో మంచిగా మైనింగ్ చేసుకొని ఎక్కువ కాయిన్స్ సంపాదించాలని కోరుకుంటున్నానండి. ఈ పాయింట్ అయితే గమనించండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.